హలో ఫ్రెండ్స్, ఈ దేశం యొక్క రాజధాని చాలా అందంగా ఉంటుంది. ఈ దేశంలో చాలా వరకు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని మామూలుగా రోడ్లపైనే తిరుగుతూ ఉంటారు. మొట్టమొదటగా రైలును కనిపెట్టాలనే ఆలోచన వచ్చింది ఈ దేశంలోనే. మొట్టమొదటి ట్రైన్ నడిచింది కూడా ఈ దేశంలోనే. ఈ దేశంలో పురుషుల కన్నా మహిళల సంఖ్య ఎక్కువ. ఈ దేశంలోని మహిళలకు వివాహం పట్ల అంతగా ఆసక్తి ఉండదు. కొంతమంది అయితే పిల్లలైతే కంటారు కానీ పెళ్లి మాత్రం చేసుకోరు. ఈ దేశం యొక్క అందాలను చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి ఎంతో మంది పర్యాటకులు సంవత్సరం పొడవునా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ దేశం మరేదో కాదు, ఇంగ్లాండ్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంగ్లాండ్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇక్కడ మనకు కనిపిస్తున్న మ్యాప్ ను గనుక గమనించినట్లయితే ఇంగ్లాండ్ అట్లాంటిక్ మహాసముద్రానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ దేశానికి ఉత్తర భాగంలో స్కాట్లాండ్ ఉంటుంది. ఇంగ్లాండ్ లో ఉన్న 100% మందిలో కేవలం 50% మంది మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. మిగతా 50% మంది అస్సలు పెళ్లి చేసుకోరు. ఈ దేశంలోని ఆడవారు మగవారు దాదాపు 35 సంవత్సరాలు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటారు. అయితే ఇక్కడ వారిలో చాలా మంది పెళ్లి చేసుకోవడాన్ని అంత సీరియస్ గా తీసుకోరు. వివాహాల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. మ్యారేజ్ కన్నా కెరీర్ మీదే వీరి దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత 10 ఏళ్లలో ఇంగ్లాండ్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అదే సమయంలో అందులో దాదాపు 40% జంటలు విడిపోతున్నాయి కూడా. ఎందుకంటే ఈ దేశంలో కెరీర్ మీద ఫోకస్ చేసినంతగా పెళ్లిళ్ల మీద చేయరు. అంతేకాదు కొంతమంది అయితే పెళ్లి చేసుకోకుండానే లివింగ్ రిలేషన్ లో ఉంటూ పిల్లల్ని కూడా కంటారు. అందుకే ఈ దేశంలోని పిల్లలకు ఇద్దరు తండ్రుల పేరు నమోదు చేసుకునే ఛాన్స్ ఇస్తారు. ఈ అందమైన దేశం 1,30,279 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ దేశాన్ని రాజులు పాలిస్తున్న దేశంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ రాజుల పాలనే ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ రాజు పేరు చార్లెస్ III. అయితే ఈ దేశాన్ని నడిపే అధికారం వీరికి ఉండదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది బకింగ్హామ్ ప్యాలెస్. ఇది ఇంగ్లాండ్ దేశ రాజుల కోట. ఈ కోటను 1703వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. దీనిని 1761 సంవత్సరంలో అప్పటి రాజైన జార్జ్ III కొనడం జరిగింది. ప్రస్తుతం ఆ దేశ రాజైన చార్లెస్ III అతని రాజకుటుంబంతో కలిసి ఈ రాజభవనంలో ఉంటున్నాడు. ఈ విషయం వింటే మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ ప్యాలెస్ లో మొత్తం 975 రూమ్స్ ఉన్నాయి. ఇందులో 52 రాయల్ బెడ్రూమ్స్ ఉండగా 78 నార్మల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. అయితే ఈ దేశ ప్రజలకు సంవత్సరంలో ఒకసారి ఈ ప్యాలెస్ ని విజిట్ చేసే అవకాశం ఇస్తారు. ఇంగ్లాండ్ లో మొత్తం 5,71,00,000కు పైగా జనాభా ఉండగా వీరిలో 46% క్రిస్టియన్స్ ఉండగా మిగిలిన 54% మంది ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో హిందూ మతాన్ని పాటించేవారు కేవలం 1% మాత్రమే. ఒకప్పుడు ప్రపంచంలో 88% ఇంగ్లాండే ఉండేది. ఉదాహరణకు భారత్, అమెరికా ఇంకా ఆఫ్రికా దేశాలు కూడా ఇంగ్లాండ్ లో భాగస్వామిగా ఉండేవి. ఈ దేశాలలో ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంగ్లాండ్ క్యాపిటల్ సిటీ అయిన లండన్. ఈ లండన్ సిటీకి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దీనికి క్లీనెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ గా పేరు కూడా ఉంది. మొదటగా రోమన్లు ఈ దేశానికి వచ్చాక ఈ ప్రాంతాన్ని లండేనియన్ అని పిలిచేవారు. కాలక్రమేణా లండేనియన్ కాస్త లండన్ గా మారిపోయింది. ఈ లండన్ చరిత్రలో 1666 సంవత్సరంలో ఒక భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీనిని ద గ్రేట్ ఆఫ్ లండన్ ఫైర్ యాక్సిడెంట్ గా పిలవటం మొదలు పెట్టారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల దాదాపు 5 రోజులుగా లండన్ నగరం మొత్తం మంటల్లోనే ఉంది. దీని వల్ల అప్పట్లోనే చాలా వరకు ప్రాణ ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఆ తర్వాత దీని నుండి తేరుకొని ఈ నగరాన్ని చాలా అందంగా రకరకాల షాపింగ్ మాల్స్ తో అందమైన బిల్డింగ్స్ తో ఈ నగరానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో కూడా ఈ నగరం కొంతమేర నష్టపోయింది. ఇక క్రికెట్ ఆటకి మన దగ్గర ఎంత క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. అసలు ఈ క్రికెట్ ఆట పుట్టింది ఇంగ్లాండ్ లోనే. గతంలో ఇంగ్లాండ్ ఏ దేశాలను అయితే ఆక్రమించిందో ఆ దేశాలన్నింటికి క్రికెట్ ను పరిచయం చేస్తూ వచ్చింది. అలా మొదలైన ఈ క్రికెట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ గేమ్ గా అవతరించింది. లండన్ లోని ఈ జూ అనేది ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. దీనిని 1828లో ప్రారంభించడం జరిగింది. ఇందులో దాదాపు 20,000కు పైగా జంతువులు, పక్షి జాతులు ఉన్నాయి. వీటిని చాలా సేఫెస్ట్ జోన్ లో పెంచుతూ ఉంటారు. ఈ జూని చూడటానికి లక్షల్లో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ లండన్ నగరంలోని ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ చాలా అందంగా ఉంటుంది. ఇది దాదాపు 25 కిలోమీటర్ల వరకు
వరకు విస్తరించి ఉంది. ఈ స్ట్రీట్ అంతా షాపింగ్ మాల్స్ తో నిండి ఉండటంతో ఈ దేశానికి వచ్చిన పర్యాటకులు ఇక్కడ షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. దీంతో ఈ రోడ్లన్నీ ఎప్పుడు జనాలతో నిండి ఉంటాయి. ఇక నైట్ అయిందంటే చాలు ఇక్కడి యూత్ రోడ్లపైన డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. క్యామ్డెన్ మార్కెట్. ఈ మార్కెట్ లండన్ లో చాలా ఫేమస్. ఈ మార్కెట్ లో లేటెస్ట్ డిజైన్ గల బట్టలు ఉండటంతో పాటు ఓల్డ్ ఫ్యాషన్ బట్టలు, చేనేత వస్త్రాలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. ఈ మార్కెట్ ఒకప్పటి పాత ఇంగ్లాండ్ ను గుర్తుకు తెస్తుంది. పోర్ట్ బెల్లో రోడ్ మార్కెట్. లండన్ లోని నార్త్ సైడ్ లో ఉండే ఈ మార్కెట్ లో పురాతన వస్తువులు దొరుకుతాయి. ఇంగ్లాండ్ ఒకప్పుడు పాలించిన 50 దేశాల నుంచి దొంగతనంగా తీసుకువచ్చిన వస్తువులను ఇక్కడ ప్రతి శనివారం అమ్ముతూ ఉంటారు. ఎవరైతే పురాతన వస్తువులను కొనుక్కోవాలని అనుకుంటారో వారు మాత్రమే ఈ మార్కెట్ కు వస్తూ ఉంటారు. బ్రాక్లైన్ మార్కెట్. కేవలం శని ఆదివారాలు మాత్రమే ఉండే ఈ మార్కెట్ లో పాత బట్టలు, పురాతన వస్తువులతో పాటు మంచి రుచిగల తిండి కూడా దొరుకుతుంది. ఈ మార్కెట్ లోకి వచ్చే వారిలో ఎక్కువగా భోజన ప్రియులే ఉంటారు. లివర్పూల్ సిటీ. ఈ సిటీ అనేది ఇంగ్లాండ్ దేశానికి ఉత్తరాన ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద పోర్ట్ ఉంది. ఈ పోర్ట్ కి చాలా పెద్ద పెద్ద ఓడలు, పడవలు వస్తువులను ఎగుమతి చేయడానికి వస్తూ ఉంటాయి. ఈ దేశంలోని ప్రజలు రాత్రి అయిందంటే చాలు పార్టీలు చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇక్కడ రాత్రుళ్ళు రోడ్లపైన అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో కనబడుతూ ఉంటారు. బ్రిటిష్ మ్యూజియం. లండన్ కి వచ్చిన టూరిస్టులు, ముఖ్యంగా ఇండియన్ టూరిస్టులు మొట్టమొదటగా విజిట్ చేయాలనుకునేది బ్రిటిష్ మ్యూజియం మాత్రమే. ఇది లండన్ లో ఉంటుంది. ఇందులో ఇతర దేశాల నుండి తీసుకువచ్చిన దేవతామూర్తుల విగ్రహాలు, బట్టలు, చరిత్రలోని గొప్ప గొప్ప రాజులకు సంబంధించిన తల్వార్లు ఉంటాయి. ఇందులో మరోవైపు ఇతర దేశాల నుండి తీసుకువచ్చిన విలువైన వస్తువులు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇదే బ్రిటిష్ వాడు మన దేశం నుండి దోచుకెళ్లిన అత్యంత విలువైన కోహినూర్ డైమండ్. ఈ డైమండ్ ను ఇప్పుడు అక్కడ బ్రిటిష్ మ్యూజియం లో ఉంచడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.